దేవుని నా మహిమ కలుగును గాక. మరి ఒక ఆదివారము ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే భాగ్యం మనందరి జీవితాల్లో ఆ దేవాతి దేవుడు ఇచ్చినందుకు ఒకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం 147 కీర్తన 1వ వచనంలో భక్తుడి విధంగా సెలవిస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో మేలు జరిగితే మంచిదని కోరుకుంటూ ఉంటాం. మనకు ఉపయోగకరమైనది ఏదైనా ఉంటే అది దొరికితే మనకు మంచిది అని అనుకుంటూ ఉంటాం. మనకు నచ్చిన విషయాలు మంచివి అని అనుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో మేలు చేసేవన్నీ మంచివే అనుకుంటాం. ఈరోజు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, ఏది మంచిదంటండి? యెహోవాను స్తుతించుటే మంచిది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు భక్తులుగా మనందరము దేవుని సన్నిధికి వచ్చామంటే మన జీవితాల్లో మంచి విషయం ఏదైనా ఉందంటే దేవుణ్ణి స్తుతించడం మంచిది. వస్తువు కొన్నప్పుడు అది మంచిదా చెడ్డదా అని దాన్ని వెతికి కొంటూ ఉంటాం. అదేవిధంగా మన జీవితాల్లో మేలు చేసే దేవుని స్తుతించడం మంచిదైతే ఏం చేయాలండి? మనం అనునిత్యం స్తుతిస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన దేవునికి విజ్ఞాపన చేయటం మంచిది, మన దేవుని స్తుతించడం మంచిది, మన దేవుని ఆరాధించడం మంచిది, మన దేవునికి స్తోత్రాలు చెల్లించడం మంచిది, మన దేవుని అనునిత్యము స్తోత్రించుట కీర్తించుట మంచిది. ఎవరికి మంచిదండి? మనందరికీ మంచిది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీకు మంచి కావాలా, మంచి జరగాలని దేవుని సన్నిధికి వచ్చావా? నువ్వేం చేయాలండి? దేవుణ్ణి స్తుతించాలి, అది చాలు. దేవుని స్తుతిస్తే అది నీకే మంచిది. అదే భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఆమేన్, హల్లెలూయా. మనోహరం అంటే అందమైన స్థితి. నువ్వు స్తుతిస్తే దేవుని దృష్టిలో అదేంటంటండి? మనోహరము, అందంగా ఉంటుంది. మన స్తోత్రము కానీ మన స్థితి కానీ దేవుని దృష్టిలో అది మనోహరము. సో దేవుని స్తుతిస్తే అది మంచిది, దేవుని కీర్తిస్తే అది మంచిది, అది దేవుని దృష్టికి మనోహరముగా కూడా ఉంటుందనేదే ఈరోజు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతించిన, ఆరాధించిన, ఘనపరిచిన మన జీవితాల్లో జరిగే మేలులు కూడా ఎన్నో ఉంటాయి. మన జీవితాల్లో ఏదైనా ఉపకారం జరగాలన్నా, మేలు జరగాలన్నా, సహాయం జరగాలన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు నీకు కలిగే మేలులు 147వ కీర్తన 14వ వచనంలో స్పష్టంగా భక్తుడు సెలవిస్తున్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతించిన, దేవుని ఆరాధించిన మన జీవితాల్లో జరిగే మేలేంటంటండి, సరిహద్దుల్లో సమాధానం ఉంటుంది, మన ఇంటిలో సమాధానం ఉంటుంది, మన కుటుంబంలో సమాధానం ఉంటుంది, సంఘంలో సమాధానముగా ఉంటుంది, లోకంలో సమాధానముగా ఉంటుంది. ఏది ఏమైనా నీ జీవితంలో శాంతి సమాధానాన్నే కోరుకుని దేవుని సన్నిధికి వచ్చావా? అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించావా? అదే మంచిది. అప్పుడే నీకు శాంతి సమాధానం మీ జీవితంలో ఉంటుంది. శాంతి సమాధానాలు కరువైపోయిన బ్రతుకులు లోకంలో అనేకములు చూడగలము. శాంతి లేక, సమాధానం లేక, తల్లి అంటే పిల్లలకి గిట్టదు, పిల్లలంటే తల్లికి గిట్టని రోజులు, భర్తకు భార్యకి మధ్య సమాధానం ఉండదు, బంధుమిత్రుల మధ్య సమాధానం ఉండదు, స్నేహితుల మధ్య సమాధానం ఉండదు, భర్తకి భార్యకి మధ్య సమాధానం కూడా ఉండదు, తల్లి పిల్లలకు కూడా సమాధానం ఉండదు. ఇలాంటివి మన జీవితంలో చాలా చూస్తూ ఉంటాం. కానీ నీకు సమాధానం కలగజేయ దేవుడు ఎవరంటే యేసయ్య మాత్రమే. నువ్వు దేవుణ్ణి స్తుతించు, అది నీకే మంచిది. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తాడు దేవుడు, నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు, నీ బ్రతుకులో సమాధానం ఇస్తాడు, నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సమాధానాన్నే నువ్వు కోరుకుని వస్తే నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో అది నీకు అవసరం అని నువ్వు అనుకుంటే దేవుణ్ణి స్తుతించు. దేవా నీకే వందనాలు, దేవా నీకే స్తోత్రాలు అని నువ్వు స్తుతించినట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే, ఆయన అద్వితీయ నామాన్ని ఘనపరిచినట్లయితే నీ జీవితంలో శాంతి సమాధానాన్ని దేవుడు ఇస్తాడనేదే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. శాంతి సమాధానాన్ని దేవుడు ఇవ్వటం మాత్రమే కాదు, నిన్ను ఫీడ్ చేస్తాడని కూడా దేవుడు సెలవిస్తున్నాడు.
నేర్పిస్తున్నాడు. దినమెల్లా కష్టపడేది ఎందుకంటే పోషించబడటానికి. మంచి గోధుమలతో నిన్ను పోషిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. తృప్తిపరుస్తానంటే పోషిస్తాడు నిన్ను. మనకు కావలసిన అనుదిన ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు. ఎప్పుడంటే ఆయన స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన అద్వితీయ నామాన్ని మహింపరిచినప్పుడు, కీర్తించినప్పుడు, గణపరిచినప్పుడు, అనునిత్యము కొనియాడినప్పుడు మనకు శాంతి సమాధానం ఇవ్వటం మాత్రమే కాదు, మంచి గోధుమలతో మన జీవితాలు తృప్తిపరుస్తాడు. అంటే అనుదిన ఆహారము ఖచ్చితంగా, అంటే ఏ లోటు లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. జీవితంలో తిండికి లోటు లేకుండా, కొదువు లేకుండా చూస్తాడు. అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తుతించావా, అది నీకు మంచిది. దేవుని ఆరాధించావా, అది శ్రేయస్కరము, శోభకరము, అది ఎంతో ఉన్నతమైన స్థితి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 147 కీర్తన 10వ వచనంలో, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. లోకానుసారమైన జీవితంలో ఆయన ఆనందించుడు. గుర్రముల సత్తువయందును లేదా గుర్రముల బలమునందును, నరుని యొక్క కాలి సత్తువయందును ఆయన ఆనందించడు. నీ స్థితిని బట్టి ఆయన ఆనందించడు. కానీ ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడంటే తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి నువ్వు కలిగి ఉంటే దేవునికి ఆనందాన్ని నువ్వు ఇస్తున్నావు అని అర్థం. దేవుని యందు భయభక్తులు గలవారి యందు, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుని స్తుతించడం నీకు మంచిదైతే దేవునికి ఆనందం ఏంటో తెలుసా? నువ్వు స్తుతించడమే. దేవుని యందు భయభక్తులు గలవారి యందు ఆయన ఆనందిస్తాడు. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందించేది తన భక్తులను చూసే, ఆయన సంతోషించేది తన భక్తులను చూసే. ఈరోజు నువ్వు భక్తిగా ఉన్నావా, లోకానుసారంగా జీవించకుండా ఉన్నావా, లోకంలో కలవకుండా ఉన్నావా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నావా, దేవుణ్ణే స్తుతిస్తూ ఉన్నావా, దేవుణ్ణి మహిమపరుస్తున్నావా, ఆరాధిస్తున్నావా, అది ఆయనకి ఆనందము. యోబు భక్తుని చూడంగానే చాలా ఆనందించాడంట. ఊజు దేశమందు యోబు భక్తుడు ఉన్నాడు. అతడు సత్యవంతుడు, యథార్థవర్తనుడై చెడుతనము విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని అపవాదితో దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆనందిస్తూ ఉన్నాడనే కదా అని అర్థం. తన భక్తుని బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆనందిస్తాడు. తన కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన ఆనందిస్తాడు. అదేవిధంగా దేవుడు ఆనందించిన స్థితి యేసయ్యను చూసినప్పుడు కూడా మనం చూడగలము. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తీసం పొందుకున్న తర్వాత, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుంచి దేవుడు మాట్లాడడం కూడా మనం చూడగలము. దేవుని యొక్క భక్తుల్ని చూడంగానే తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అంటే మనము దేవుడు ఆనందిస్తాడు అని చెప్పుకోవాలంటే మనం భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనం విసర్జించాలి. మరి ఈరోజు దేవుడు సంతోషించే స్థితిలో మన భక్తి ఉందా లేదా? ఒకవేళ మనము లోకానుసారంగా జీవించాము అనుకుందాం, అంటే దేవుడు అప్పుడు ఆనందిస్తాడండి? దేవుడు అప్పుడు నిన్ను చూసి బాధపడతాడు. దేవుడు తన భక్తులు, తన యందు భయభక్తులు గల వారిని చూసి ఆయన ఆనందిస్తాడు. తన కృప కొరకు కనిపెట్టు వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. అంటే దేవుడు నువ్వు స్తుతిస్తే, ఆరాధిస్తే ఆనందిస్తాడు. దేవుణ్ణి విడిచిపెడితే బాధపడతాడు. లోకానుసారంగా జీవిస్తే బాధపడతాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే బాధపడతాడు. బాప్తిసం తీసుకుని కూడా దేవునికి దూరం అయిపోయావా, బాధపడతాడు. సన్నిధికి రాకుండా ఉన్నావా, బాధపడతావు. ఏది ఏమైనప్పుడు నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుని స్తుతిస్తే ఆనందిస్తాడు. నీ ప్రవర్తన దేవునికి విరోధంగా ఉంటే దేవుడు బాధపడతాడు. ఈరోజు నీ ప్రవర్తన దేవుణ్ణి ఆనందింపజేసే స్థితిలో ఉందా, లేదా దేవుణ్ణి బాధ పెట్టే స్థితిలో ఉందా? తన భక్తులు భక్తి జీవితాన్ని చూసి, భక్తులను చూసి దేవుడు ఆనందిస్తాడు. అదే భక్తులు దూరం అయిపోయినప్పుడు కూడా దేవుడు బాధపడతాడు. దేవుడు సౌలు మహారాజుని ఎన్నుకున్న తర్వాత దేవునికి విధేయత చూపించకుండా సౌలు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు బాధపడ్డాడు. ఆ విషయం సమూయేలుకు కూడా దేవుడు చెప్పడం అనేది జరిగింది. ఇదిగో నేను నిలబెట్టినందుకు, రాజును చేసినందుకు నా మనసు చింతిస్తుంది అని దేవుడు తెలియజేశాడు. అంటే దేవునికి అనుగుణంగా ఉన్నావా? యోబు భక్తుడిని చూడంగానే దేవుడు సంతోషించాడు. అదే సౌలు మహారాజుని చూడంగానే దేవుడు బాధపడ్డాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవునికి సంతోషం కలిగించే స్థితిలో ఉన్నావా? దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుణ్ణి బాధ పెట్టే స్థితిలో ఉన్నావా? ఈ రెండిట్లో ఏది నీ మార్గం?
ఒకసారి నిన్ను పరీక్షించుకో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చెప్పుకోటిగా 147 కీర్తన 3వ వచనంలో దేవుని యొక్క భక్తులకి దేవుడిచ్చే వాగ్దానం వరం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చెదరిన గుండె ఉన్న స్థితిని దేవుడు బాగు చేస్తాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. మన బ్రతుకుల్లో విషాదాల్లో కానీ, మన బ్రతుకుల్లో ఉన్న కలతను బట్టి కానీ, మన కుటుంబంలో ఉన్న స్థితిని బట్టి కానీ మనము ఒక్కొక్కసారి గుండె చెదరిన స్థితి, దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయిపోయినప్పుడు కూడా గుండె చెదరిన స్థితి, మనం అనుకున్నది జరగనప్పుడు కూడా గుండె చెదరిన స్థితి, నీ జీవితంలో ఏ మేలు జరగనప్పుడు కూడా అదే పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, గుండె చెదరిన స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో దేవుని సన్నిధిలో వాళ్ళందరూ బాగైపోతారు ఈరోజు. ఆమె చెప్పు గట్టిగా ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు బాధ కలిగినప్పుడు నొప్పి అనిపిస్తుంది ఎక్కడో తెలుసా? గుండె దగ్గరే. మనకి ఏ స్థితిలో బాధ ఉన్నా గుండె దగ్గర ఏమొస్తూ ఉంటుందండి? దడదడగా ఉంటుంది. ఈరోజు ఏంటో నాకు దడదడగా ఉంది, గుండె దడదడగా ఉందా అని చెప్తూ ఉంటాం. అంటే మనకి చెడు జరిగిన స్థితి, ఆ ఫీల్ గుండె దడదడగా ఉంటుంది, గుండె చెదిరిపోయినట్టు ఉంటుంది. లేదా ఒక దుర్వార్త విన్నా ఏమైపోతుందో తెలుసా? గుండె దడదడ. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు యేసయ్య మాత్రమే. ఆమె చెప్పు గట్టిగా. ఆ విధంగా ఎంతమంది అయితే ఈరోజు చెదరిన గుండెతో ఉన్నాడో, కుటుంబం గురించి ఎంతమంది బాధపడుతున్నారో, కుటుంబ పరిస్థితుల గురించి ఎంతమంది చింతిస్తూ ఉన్నారో, వాళ్ళందరితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నా కుమార్తె, నీ కుటుంబాన్ని నేను సరిచేస్తాను, నీ పరిస్థితులన్నీ నేను చక్కదిద్దుతాను, నీ చెదరిన గుండెను నేను బాగు చేస్తాను, వారి గాయములు కట్టువాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మనకున్న గాయములు అది హృదయానికి కలిగినదే కానీ, శరీరానికి కలిగిన గాయమే కానీ దేవుడు ఏం చేయగలడు తెలుసా? మాన్పగలడు. శరీరానికి అయితే ఏదో మెడిసిన్ తీసుకుంటే మానిపోద్ది, ఏదో ఆయింట్మెంట్ రాసుకుంటే మానిపోద్ది. కానీ గుండెకైతే ఆ విధంగా ఉండదు. దేవుడే ఓదార్పునిస్తాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమెన్, హల్లెలూయా. యేసయ్య మాత్రమే ఓదార్పు ఇవ్వగలడు, చెదరిన గుండెను బాగు చేయగలడు, గుండెకు అయిన గాయాన్ని కూడా మాన్పగల శక్తిమంతుడు మన దేవుడు. ఇంకొక వాగ్దానం చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానం ఎంతమంది అయితే శరీర బలహీనతలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి తెలియచేయండి. యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు, యేసయ్య నాకు ఆరోగ్యం కలుగజేయను. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో, ఎంతమంది అయితే శరీర బలహీనతలతో ఉన్నారో, వేదనలతో ఉన్నారో, మన శరీరంలో ఆ నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏదో ఒక అస్వస్థత గురై ఉన్నారో వాళ్ళందరూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరికీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తా. దాని తర్వాత కూడా ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు, నీ గాయములు మాన్పెదను. ఆమేన్, హల్లెలూయా. మన గాయములు కట్టువాడు యేసయ్యే. మన గాయాలు కట్టడానికి దేవుడు ఏం చేసేది తెలుసా? ఆయన గాయములు పాలయ్యాడు. ఆయన పొందుకున్న దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. యేసయ్య మన గాయములు మాన్పాలంటే ఖచ్చితంగా ఏం కలగాలంటండి? దేవుని యొక్క రక్తం చిందించడం వల్లే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. గాయములు మాన్పే దేవుడు. అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, దీవిస్తాడు, ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు. ఒక ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడువని పక్షవాయు గలవానితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేశారు. ఆయన చేసిన అద్భుతాలలో ఒక అద్భుతం మనం చూస్తూ ఉన్నాము. పక్షవాయువు కలిగిన ఒక రోగిని దేవుని దగ్గరికి నలుగురు మంచం పట్టుకుని తీసుకొస్తూ ఉన్నారు, నలుగురు వ్యక్తులు. మనం ఆ స్థితి చూసిన వాళ్ళని చూస్తే ఆ రోగికి ఖచ్చితంగా ఎవరో ఒక సహాయం కావాలి. మనిషి పక్కన లేదే అతను పనిచేయడు. అంటే జీవితాంతము ఎక్కడ ఉండాలండి? అతను మంచం మీద ఉండే స్థితి. జీవితాంతము తన పనులు సహితము తను కూడా చేసుకోలేని స్థితి. అన్నం తినాలన్నా వేరే వాళ్ళు సహాయం చేయాలి, ఇంకా వేరే కార్యక్రమాలన్నిటికీ వేరే వాళ్ళు సహాయం చేయాలి. అంటే చెయ్యి కదపలేని స్థితి, కాలు కదపలేని స్థితి, చివరికి మాట్లాడలేని స్థితి కూడా. అలాంటి స్థితి కలిగిన వ్యక్తిని
దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. మొట్టమొదటగా తీసుకురావటం ఒక విషయం అయితే, ఆ పక్షవాయు కలిగిన స్థితి ఉన్న ఆ కుమారుని చూడగానే ప్రభువారు ఏం మాట్లాడాల, కానీ ఎవరిని చూసి మాట్లాడారో తెలుసా? ప్రభువారు ఆ తీసుకొస్తున్న నలుగురిని చూసి. ఆమె చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. అతన్ని నలుగురు మంచం పట్టుకుని తీసుకొస్తూ ఉన్నారు. ఆ తీసుకొస్తున్న ఆ నలుగురిని చూసి ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు వారి విశ్వాసము చూసి, ఎవరి విశ్వాసాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూశారంటే ఖచ్చితంగా అతనికి బాగయిద్దని కాదు, యేసయ్యని దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా నిశ్చయముగా బాగుపరచబడతాడు అనే ఆ నలుగురి విశ్వాసాన్ని చూడంగానే ప్రభువారు చాలా సంతోషించారంట. ఆమేన్ హల్లెలూయా. యేసు వారి విశ్వాసం చూసి అప్పుడు వారిని చూసి ఎవరి వైపు మాట్లాడుతున్నారంటే, కుమారుడు ధైర్యంగా ఉండు అని ఆ పక్షవాయు రోగి కలిగిన స్థితిలో ఉన్న కుమారునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏమి చేయలేని స్థితి, మాట్లాడలేని స్థితి, నడవలేని స్థితి, ఎప్పుడు చూసినా మా పరుపు మీద కానీ మంచం మీద ఉండే స్థితి కలిగిన ఆ కుమారుని దేవుడు చూసి మొట్టమొదట ఏం మాట్లాడుతుంటే, కుమారు ధైర్యం తెచ్చుము, ధైర్యంగా ఉండు అని చెప్పారు. తర్వాత నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే పాపాలు క్షమించగలిగిన స్థితి కలిగిన దేవుడు యేసయ్య మాత్రమే. పాప పరిహారార్థ బలిగా మనందరి కోసం ఆయన కలువరి శిలువలో వేలాడి ఉన్నాడు. ఆ కలువరి శిలువలో మన నిమిత్తమే, మనం చేసిన పాపాల నిమిత్తమే ఆయన శిలువలో తన రక్తాన్ని, విలువైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. అందుకే ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నువ్వు బాగుపరచబడతావు అని ఏం చెప్పలా, మరేం చెప్పారు? నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పారు. ఆమేన్ హల్లెలూయా. దీన్ని బట్టి ఒక గూఢార్థం ఇక్కడ దాగి ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుని విశ్వాసిగా నువ్వు జీవిస్తున్న తర్వాత, దేవుని యొక్క కుమారుడిగా నువ్వు జీవిస్తున్న తర్వాత, బాప్తిసం తీసుకుని దేవుని కోసం ఎదురు చూస్తున్న కుమారుడిగా నువ్వు జీవిస్తున్న తర్వాత నువ్వేం చేయకూడదు? నువ్వు చెప్పాలి, పాపం చేయకూడదు. ఒకవేళ పాపం చేస్తే ఏమైంది? రోగం వస్తుంది. దేవుని తెలుసుకోని ముందు కాదు మాట్లాడేది ఇక్కడ. దేవుని తెలుసుకున్న తర్వాత కూడా, దేవుని బిడ్డగా జీవిస్తున్న తర్వాత కూడా, మనము లోకానుసారముగా జీవించినా, పాపిగా నువ్వు జీవించినా, పాపం వైపు మరలా తిరిగి చూసినా ఏమైతే తెలుసా? అనారోగ్యమే. నీకు అనారోగ్యమే అంతే. ఎందుకనంటే నువ్వు పాపం చేస్తున్నావు కనుక. ఎప్పుడు? దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కనుక. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్న తర్వాత ఇంకా లోకంలో జీవిస్తున్నావా? అప్పుడు ఖచ్చితంగా అనారోగ్యాలే. అందుకే ప్రభువారు మొట్టమొదటి పలికిన మాట ఏంటి తెలుసా? నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. అంతే. పాపం క్షమించబడిన తర్వాత నీకు ఆరోగ్యం వస్తుంది. ఈ స్థితిలో మనం ఎవరైనా ఉంటే మటుకు మనం సరి చేసుకోవాలి. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు, నీ జీవితంలో ఇంకా అస్వస్థతలు తెలిగిపోవట్లేదు, నీ జీవితంలో ఇంకా ఒడిదుడుకుల నుంచి బయటపడలేదు, నీ జీవితంలో ఏది నీకు కలిసి రావట్లేదంటే నీ జీవితంలో నీ యొక్క నడవడి దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉందేమో. సరి చేసుకోవాలా. సరి చేసుకున్నప్పుడే నీ జీవితం బాగుపడుద్ది. సరి చేసుకున్నప్పుడే నీవు ఆరోగ్యంగా ఉంటావు. సరి చేసుకున్నప్పుడే ఏ అనారోగ్యం నిన్ను ముట్టుకోదు, తాకని కూడా తాకదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తే అది ఖచ్చితంగా అనారోగ్యం పాలే. అదే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని వైపే ఉండాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళకి మరి కష్టాలు రావా అంటే వస్తాయి, అది వేరే విషయం. దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు. కానీ కొన్నిసార్లు దేవునికి దూరం అయితే అనర్థాలు ఎట్టి పరిస్థితులు నీకు జరుగుతాయి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం సెలవిస్తున్నారండి? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆమేన్ హల్లెలూయా. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో కూడా, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఆమేన్ హల్లెలూయా. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందే నిత్య జీవము. పాపం వలన వచ్చు జీతం మరణము. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా పాపం చేస్తే వచ్చే జీతం మరణమే. దేవుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత పాపిగా నువ్వు జీవిస్తే అనారోగ్యమే, అస్వస్థతే. అదే దేవుడు మాట్లాడుతుంది. ఎలా అనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవము. పాపిగా జీవిస్తున్న మనందరం నిత్య జీవం పొందుకోవాలంటే దేవుని కోసమే జీవించాలా, దేవునితోనే జీవించాలా, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలా, నిరీక్షిస్తూ ఉండాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క నిరీక్షణకి ప్రతిఫలము దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఇంకొక వాక్యం చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో, అయినను పాపములు క్షమించుటకు
భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వారు చెప్తున్నారు, పాపాలు క్షమించడానికి ఎవరికి ఒకే ఒక్కరికి అధికారం ఉందంటే ఎవరికి? యేసయ్యకు మాత్రమే. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆయనను భూమి మీద మనిషి కుమారునికి పాపములు క్షమించడానికి అధికారం కలదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోగిని చూడంగానే, పక్షవాయువు కలిగిన స్థితిని చూడంగానే ఏం చెప్పారండి? మొట్టమొదటిగా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడి. ఎందుకని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ అధికారం ఉంది. ఎవరి పాపాలైనా క్షమించగల శక్తిమంతుడు మన యేసయ్య. మీకు తెలుసో లేదో, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపికి విరోధి, పాపానికి విరోధి, కానీ పాపిని మాత్రం దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాపికి విడుదల ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే, యేసు అనే నామం ద్వారానే. అంత మాత్రమన దేవుడు పాపమును ఇష్టపడతాడని కాదు, కానీ పాపానికి విరోధం. పాపిని దేవుడు ప్రేమిస్తాడు. పాపి ఖచ్చితంగా పరిశుద్ధుడు అవుతాడు. తర్వాత మరలా తిరిగి ఏం చేయకూడదు తెలుసండి? పాపం చేయకూడదు. అది ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎవరి కోసం వచ్చారు? పాపుల కోసమే వచ్చారు. ప్రభు వారు ఎవరికి అవసరము అంటే పాపులకు మాత్రమే. అది ఆయన ఆ మాట విని రోగులకి కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బాగున్నప్పుడు నువ్వు మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే రోగికి మాత్రమే వైద్యుడు అవసరం. అదేవిధంగా పాపికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అవసరం. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. రోగులకి వైద్యుడు ఏ విధంగా అవసరమే, పాపి పరిశుద్ధుడు అవటానికి ఒక గొప్ప సదావకాశం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 9:13. అయితే నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటండి? పాపుల్ని పిలవడానికి వచ్చారు, పాపిని పరిశుద్ధినిగా చేయటానికి వచ్చారు, పాపికి విడుదల కలిగించడానికి వచ్చారు, పాపుల్ని రక్షించడానికి వచ్చారు, పాపి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు, పాపి కోసము పాప పరిహారార్థ బలిగా ఆయన ఈ లోకానికే వచ్చాడు. ఆమేన్ చెప్పగలిగా. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను పాపులు పిలవచ్చును కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? పాపిగా జీవించినట్లయితే పాపికి విడుదల ప్రభువైన యేసుక్రీస్తు వారిని అందే. దేవుని విశ్వసించు, దేవుని నమ్ముకో, బాప్తిసం తీసుకో, మరలా ఎప్పుడు పాపం చేయకోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు పలకటం కూడా మనం చూడగలం. ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీవు మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగానే వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట సెలవిస్తే అక్కడ స్వస్థత మనం చూడగలిగి ఉన్నాము. అతని స్థితి మొత్తం మారిపోయింది. చెయ్యి కదపలేని స్థితి అంతకు పూర్వము, కాళ్ళు కదపలేని స్థితి, మాట్లాడలేని స్థితి, ఎప్పుడు చూసినా మంచం మీద ఉండే స్థితి, ఎవరో ఒక పరిచర్య చేస్తేనే తన జీవితం గడిచే స్థితి, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు సహాయం చేసే స్థితి. దేవుడు విడుదల కలిగించున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడి అని చెప్పిన మరుక్షణం ప్రభువారు లేచి నీ మంచాన్ని తీసుకుని వెళ్ళి ఇంటికని చెప్పగానే ఆయన వెంటనే స్వస్థత పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 2:16. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశే, నేత్రాశయు, జీవపు డంబం ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. ఆమేన్, హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, డాంబికమైన జీవితం దేవుని వల్ల కలిగినవి కాదు. శరీరాశ దేవుని వలన కలిగినది కాదు, నేత్రాశ దేవుని వలన కలిగినది కాదు. అది సాతాను వల్లనే కలిగినవి. లోకములు పుట్టిన తర్వాత అది దానివల్ల కలిగినవి, కానీ దేవుని వల్ల కలిగినవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కాదు. గలతీయులకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఆత్మకు అనుగుణంగా జీవిస్తే శరీరానికి లోబడవు అని. ఆమేన్, హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం దేవుని వలన కలిగిన కావు. శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అది దేవుని వలన కలిగినది. అది అంటే అనవసరమైంది కావాలని శరీరం కోరుకుంటుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేరేపణ కాదు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. శరీరం వేరే, ఆత్మ వేరే. శరీరం చెప్పినట్టు ఆత్మ వినదు, ఆత్మ చెప్పినట్టు శరీరం వినదు. ఆత్మ శరీరం వేరు వేరు. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే దేవునికి విధేయుడు,
శరీరానుసారంగా జీవిస్తుంటే లోకానుసారంగా జీవించినట్టు. శరీరానుసారంగా నువ్వు జీవించకూడదు, ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ శరీరం ఒకటి కాదు. ఆత్మ శరీరానుసారంగా జీవించదు, ఆత్మ చెప్పే పని శరీరం చేయదు, శరీరం చెప్పే పని ఆత్మ చేయదు. దేవుని సన్నిధికి వెళ్దాం అని చెప్పేది ఏంటి? నీకు ఆత్మానుసారమైన మనసు. మనం శరీరానుసారంగా నడుచుకుందాం అనుకుంటే ఆత్మ ఏం చేస్తుందంటే ఆపేద్ది. పాపం చేద్దామనే స్థితిలో ఉంటే ఏం చేద్దాం? ఆత్మ ఆపేద్ది. అందుకే శరీరానుసారంగా చేయనివ్వదు ఎవరు? ఆత్మ. ఆత్మ అదే విధంగా నిన్ను బలపరచాలంటే, ఆత్మ అదే విధంగా నీ విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచాలంటే దేవుని సన్నిధికి వస్తూనే ఉండాలి. శరీరానికి ఏ విధంగా నువ్వు ఆహారం అందిస్తూ ఉన్నావో, నీ ఆత్మను బ్రతికించుకోవడానికి, బలపరచుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి నువ్వేం చేయాలి తెలుసా? వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం చదవాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క భక్తులు చెప్పే ఆ వాక్యాన్ని నువ్వు వింటూ ఉండాలి. అప్పుడు ఏమైందంటే ఆత్మ బలపరచబడుద్ది, ఆత్మకి ఆహారం వచ్చింది. అప్పుడే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తా గానీ శరీరానుసారంగా జీవించు. ఇదిగో దొంగతనం చేద్దామనే స్థితి, అది శరీరానుసారము, అది చేయకూడదు, అది తప్పు, అది దేవుని వాక్యం చెప్పింది అనేది ఏంటి తెలుసా? ఆత్మానుసారం. శరీరము ఆత్మ ఒకటి కాదు. శరీరానుసారంగా జీవించాలని శరీరం చెప్పినప్పుడు ఆత్మ బలపరిచి దాన్ని చేయకుండా చేస్తుంది అనేదే ఇక్కడ మాట్లాడదు. మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు, అది చేయనివ్వదు. ఎవరు? ఆత్మ. ఏం చేయనివ్వదు? దేవునికి విరోధంగా జీవింపనివ్వదు. శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర కార్యాలు ఒకసారి ఇక్కడ భక్తుడు మాట్లాడే మన శరీరంతో చేసేయండి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, ద్వేషం. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించామా? అది శరీరేచ్చే. కలహము, గొడవ పడ్డావా? శరీరేచ్చే. మత్సరము శరీరేచ్ఛ. క్రోధము, కక్ష, కార్పణ్యం, భేదములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నీ ఏంటో తెలుసా? శరీరేచ్ఛే. ఈ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒక కాలుకి తగిలినా, చేయి తగిలినా అన్నావు అనుకో, అదేంటి నీవు చెప్పాలి? శరీరేచ్ఛే. పర్లేదమ్మా, కాలిగా తగిలింది, ఏం పర్లేదులే అన్నావు అనుకో, ఆత్మకార్యం. ఇంట్లో దేనికి లోబడ్డావు నువ్వు చూసుకో. దేవుని వాక్యానికి అనుగుణంగా మనం కూడా జీవించాలా? చెప్పేవాళ్ళు జీవించాలి, వినేవాళ్ళు కూడా జీవించాలి. శరీరేచ్ఛలంటే కక్షలు, కార్పణ్యాలు, పాపం చేయటము. ఆత్మ ఫలములు కూడా లాస్ట్ లో ఉన్నాయి, అది కూడా చూద్దాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ ఆత్మ ఫలాలు. అంటే ఆత్మ నీలో ఉందా? వీటిలన్నిటికీ కనిపిస్తూ ఉంటావు, సమాధానంగా ఉంటావు, శాంతిగా ఉంటావు. ఈ శరీరాశకి లోకానుసారంగా జీవించి చిన్న కుమారుడు ఏమైపోయాడండి? వెళ్ళిపోవాలనుకున్నాడు. అంతే కదండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు, పెద్ద కుమారుడు దేవునికి అనుగుణంగా జీవించేవాడు అంటే బాప్తిసం తీసుకున్నాడు. చిన్న కుమారుడు తీసుకోలేదని అర్థమా? చిన్న కుమారుడు కూడా తీసుకున్నాడు, అంతే. వాళ్ళిద్దరూ దేవుని యొక్క కుమారులే, వాళ్ళిద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే. కానీ చిన్న కుమారుడు దేనికి లేపాడు? లాస్ట్కి లోకానుసారంగా, అంటే శరీరేచ్ఛకి అనుగుణంగా జీవించి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత దుర్వ్యాపారం చేశాడు. తనకు కావాల్సిన అనుకున్నది మొత్తం లోకానుసారంగా జీవించి జరిగించాడు. చివరికి సర్వం కోల్పోయాడు. పందులు తినే ఆ పొట్టుని తినే స్థితికి వచ్చేసాడు. ఆమె చెప్పగడిగా అలాంటి స్థితికి వచ్చిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు తెలుసా? తండ్రి గుర్తొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ శరీర కార్యాలు చేస్తే ఉన్నవాడు ఏమైపోతాడండి? దరిద్రుడు అవుతాడు. అది తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆత్మానుసారంగానే జీవించాడు కుమారుడు, చిన్న కుమారుడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆత్మకు అనుగుణంగా నడుచుకుని ఉన్నాడు. తండ్రి ఏం చెప్పినా విన్నాడు. ఎప్పుడైతే శరీరానుసారంగా జీవించాలనుకున్నాడో, తన ఇష్టానుసారంగా జీవించాలనుకున్నాడో, అప్పుడు తనకు కలిగినదంతా తీసుకుని దుర్వ్యాపారం చేసి తన ఇష్టానుసారంగా జీవించి దేవునికి విరోధంగా జీవించిన తర్వాతే ఏమైపోయాడండి? దరిద్రుడయ్యాడు. దేవుని తెలుసుకున్నప్పుడు, దేవునితో నడుచుకున్నప్పుడు నీ స్థితి ఉన్నతమైనదిగానే ఉంటుంది. ఎప్పుడైతే లోకానుసారంగా శరీరేచ్ఛను నువ్వు అనుగుణంగా జీవించావనుకోండి, అప్పుడు మరలా ఏమైపోతుందో తెలుసా? మరలా దుర్వ్యవస్థకు గురైపోతూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా తెలియజేయుచున్నాను. శరీరానుసారంగా జీవిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. శరీరానుసారంగా జీవిస్తే ఏం చేయరండి? దేవుని రాజ్యం ఉండదు. ఏ స్థితిలో ఉన్నా ఒకసారి నువ్వు పరీక్షించుకో. శరీరానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మఫలమానుసారంగా జీవిస్తున్నావా? 2 చేతులెత్తు. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఆత్మానుసారంగా జీవిస్తే దీవెనలు,
ఆత్మానుసారంగా జీవించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభా ఒక ఉన్నతమైన స్థితి మీరు ఇస్తారని ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధికి ప్రభా అనేక మంది ఈరోజు వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ మీ చేతకు అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక మంది ప్రభా వాళ్ళకు అనుగుణంగా ప్రభా వాళ్ళకు కావాల్సిన ఈవుల కోసమే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. ఏమి అడుగుతూ ఉన్నారో, ఏమి ఆశిస్తూ ఉన్నారో ప్రభా వాళ్ళందరూ మీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని రానున్న యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.